సార్ మనకి రేపు రాష్ట్ర వ్యాప్తంగా మనకి అన్న క్యాంటీన్ ప్రారంభం అవుతుంది సార్. దీని మీద మీ అభిప్రాయం సార్? చాలా బాగుంటుందండి. అది దగ్గర దగ్గర ఒక 110 నుంచి 130 క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి. మా ఊళ్ళో కూడా సెక్రటరీ ఎదురు పెట్టారు. టిఫిన్ 7 నుంచి 10 వరకు అనౌన్స్ చేశారు. లంచ్ వచ్చేటప్పుడు 12:30 నుంచి 3 అంట. నైట్ కూడా డిన్నర్ మా ఇద్దరికి లేదు కొత్తగా. ఇప్పుడు నైట్ డిన్నర్ కూడా 7 నుంచి 9 వరకు ఏర్పాటు చేశారు. ఇడ్లీ 3 పీసెస్ ఇస్తారట, పూరి కానీ 3 పీస్ ఏదైనా ఒక ఐటెం 5 రూపీస్కి ఇస్తున్నారు. అట్లాగే రైస్ కూడా 400 గ్రాముల రైస్ అని, పప్పు 150 గ్రాములని, సాంబార్ 120 గ్రాములని, పెరుగు 75 గ్రాములు, అట్లా పెరుగు, కూర, పప్పు, సాంబారు మొత్తం అట్లా 5 వెరైటీలు పెడుతున్నారు. భోజనం బాగుంటుంది. ఇటు కార్మికులు, రిక్షా కార్మికులు అవ్వచ్చు, లేకపోతే రోడ్డు మీద బిచ్చగాళ్ళు అవ్వచ్చు, చాలామందికి ఇది చాలా బతుకు ఇదిగా ఉంటుంది. వాళ్ళకి 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి భోజనం, అది హర్షించదగ్గ విషయం. దీని కోట్లు ఉంటుంది. ఈ లోటుని కోట్లు అట్లా 5 రూపాయలు ఆయన పూర్తి చేస్తాడు బాబు గారు ఈ లోటుని. అన్న క్యాంటీన్లు శుభ సూచకం. ఎక్కువ మంది పేదవాళ్ళకి మంచి అన్నం పెట్టినట్టు అయింది. ఒకటేంటి, గత ప్రభుత్వం ఇది పూర్తిగా నిషేధించారు సార్. ఇప్పుడు మళ్ళీ అది మనకి పునఃప్రారంభం అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం సార్? ఆయన సొంతగా డబ్బా కొట్టుకునే ప్రచారాలు, 4 నొక్కటం, 100 మంది కావటం అట్లా చేశాడే తప్ప ఎవరికి ప్రజోపయోగ పని ఆయన చేయలేదు. ఇవాళ చంద్రబాబు గారు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఆయన మాట అంటే తప్పడు. ఆయన కొద్దిగా అవతల బడ్జెట్ ఉంది కాబట్టి అని అనలేకపోతున్నాడు మెల్లిమెల్లిగా. ఇప్పుడు రేపు లేడీస్కి భవిష్యత్ బస్సు ప్రయాణం ఒకటి, మళ్ళీ 3వది రేపు మొత్తం 3 ఓపెనింగ్ అనుకుంటున్నారు. అట్లా ఆయన మెల్లిమెల్లిగా ఎలక్షన్లో ఏదైతే అన్నాడో ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణం ఒకటి, అన్నా క్యాంటీన్ ఒకటి, 3వది కూడా రేపు మొత్తం మీద రేపు చంద్రబాబు ఆయన చేతుల మీదుగా కృష్ణా జిల్లాలో ముందు ప్రారంభిస్తున్నాడు. ఇది హర్షించదగ్గ విషయం. సార్, జోగి రమేష్ గారు వాళ్ళ కుమారుడిని అరెస్ట్ చేశారు కదా సార్, భూ కబ్జా కేసులో. అగ్రిగోల్డ్ భూ కబ్జాల మీద ఆయన అరెస్ట్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం సార్? మామూలుగా వారికి అరెస్ట్ చేయలేదు. అక్కడ సాక్ష్యాలు ఉండేవి. ఇబ్రహీంపట్నంలో 2 ఎకరాలన్నర అగ్రిగోల్డ్ సర్వే నెంబర్ మార్చి అక్కడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు గారంట ఆయన బెదిరియటమో, ఆయన లోపు ఏదో చేసి ఆయన చేత తప్పుడు రిజిస్ట్రేషన్ చేపించి ఇలా ఒక 2 ఎకరాలన్నర ఆక్రమించి చుట్టూ ఉత్తేగేసి ఆక్రమించాడండి. ఇది ఆయన అధికార దాహం వాళ్ళ జోగి రమేష్ గారి కొడుకు చేసింది. అదే అధికార దాంతో ఆయన చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసి నానా రభస స్పాట్లో మేము కూడా ఉన్నాం. అక్కడ చంద్రబాబు నాయుడు ఇంటి వెళ్ళినప్పుడు వాడు కొంతమంది 100 మంది రౌడీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద అనవసరంగా ఇంటి మీద ఇచ్చేసాడు ఆయన. కాబట్టి అటువంటి వాడు చాలా తప్పులు ఉండే కాబట్టి తప్పునేరు చేత మామూలుగా కష్ట సాధింపే చేయడు చంద్రబాబు గారు. ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు తప్పించుకోలేరు. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే మనకి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సార్. దీని మీద మీ అభిప్రాయం? అసలు ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల్లో 5 మూళ్ళు 1500 సార్లు పెట్టాల్సి వచ్చేది రాష్ట్రపతి పరిపాలన. రోజు పెట్టాల్సి వచ్చేది. అసలు రాష్ట్రపతి పరిపాలన పెట్టవలసిన అవసరంగా, అడగాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన ఏదో ఒక 10% 18 మంది ఎమ్మెల్యే లేకపోయేటప్పటికి మా ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలంటున్నాడు. అది లేదనేటప్పటికి ఇవాళ కనీసం ఇవాళ తెలుస్తుంది ఆయన సొంతంగా ఇవాళ విమానం ఎక్కి వెళ్తున్నాడు. ఇందా ఫోటో పంపించారు. మా ప్యాసింజర్ విమానంలో డబ్బులు కొడుకొని ఎక్కిందేరు. అంతమంది ప్రత్యేక విమానం వెళ్ళింది. దర్జాపర్జాలు ఆవరించి ఎక్కడో ఉన్న ఆయన కూతుళ్ళకి, వాళ్ళ భార్యకి, వీళ్ళందరికీ మొత్తం 950 మందితో ఆయన గవర్నమెంట్ ప్రభుత్వ ఖర్చులతో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు. నిన్నే అనిత గారి పొద్దునుంచి చెప్పారు 59 మంది. చాలా ఎక్కువ అయినా కూడా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యేకి 59 మందిని జెడ్+ కేటగిరీ ఇచ్చాము అని చెప్పింది. ఆయన ఎంతసేపటికి ఇంకా ముఖ్యమంత్రి ఆయనే అనుకుంటున్నాడు. ఆయన సీఎం అని అనుకుంటున్నారు. ఆయన ఇంకా ప్రతిపక్ష నేతగా కనీసం హోదా కూడా తగ్గించుకోలేకపోయారన్న విషయం ఆయనకి ఇంకా తెలియకపోవడంతో ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు. అది ఈసారి 11 కూడా రావంటారా సార్? రావు. దాదాపు ఈ 5 సంవత్సరాలు బావగారు బాగానే చేస్తాడు. పులిచింతల ఏదైనా ఇటు పోలవరం కానీ అన్నీ ఈ 5 సంవత్సరాలు పూర్తవుతాయి. అమరావతి రాజధాని కూడా అభివృద్ధికి ఇప్పుడే నన్ను కూడా వచ్చి కలిశారు బాబు గారిని. ప్రపంచ బ్యాంకాలు వాళ్ళు ఇవాళ ఇంకెవడు ఆయన పేరు నేపాల్ టిబెట్ ఉంటాడు. దళైలామా 5 లక్షల కోట్లు ఇస్తాడని ఒక వచ్చింది అమరావతికి. 5 లక్షల కోట్లు ఇస్తాడంటే అమరావతికి ఫండ్ ఆయన. కాబట్టి అమరావతి చంద్రబాబు రాకతో అమరావతికి మహర్దశ పట్టింది.